కొండా మురళి మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు అనేది కొంత ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకుల మీద, ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాడి మీద చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే లేటెస్ట్గా ఆయన వివరణ కూడా ఇచ్చుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, తన మీద ఎటువంటి చర్యలు తీసుకోరు అనేది ఆయన ఓపెన్గా చెబుతున్నారు. కాంగ్రెస్ చరిత్ర సరే, నేను కూడా 1970 నుంచి చూస్తున్నాను కాంగ్రెస్ చరిత్ర. ఎప్పుడు కూడా 6 ఏళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ తీసుకున్న చరిత్రలు ఉంటాయి. అప్పుడు తీసుకున్నారు. కానీ వెరీ రేర్ గా కాంగ్రెస్ లో ఒక లీడర్ ను పోగొట్టుకోవాలని వాళ్ళు చూడరు. ఏంటంటే ఈ బెదిరింపులు ఉంటాయి, మందలింపులు ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాళ్ళకు కొండా మురళి వాళ్ళకు ఉండేదంటే పూర్వ బ్యాక్గ్రౌండ్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక రకరకాల పార్టీల నుంచి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ లో జనం ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఈ గత సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు 16-17 నెలల నుంచి వాళ్ళకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది వాస్తవమే. కానీ ఈ మధ్యన హైకమాండ్ నుంచి కానీ తర్వాత టీసీపీసీసీ కానీ వీళ్ళు చేసిన ఆ చర్చల వలన, అంతేకాకుండా ప్రజలలో కూడా ఒక రకమైనటువంటి ఇది ఒక కాంగ్రెస్ లో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కొట్లాటలు పోవాలని ఇక్కడి ప్రజలలో కూడా ఉంది. ఇక్కడి ప్రజలలో కూడా ఏదో ఒక సైడ్ కాకుండా వీళ్ళు సమన్వయంతో పనిచేయాలి. వరంగల్ జిల్లా 40 ఏళ్ల నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఈవెన్ కేసీఆర్ పీరియడ్లో కూడా చాలా ముక్కలు చెక్కలు అయిపోయింది. ఇలాంటి వరంగల్ జిల్లాకు ఇవాళ 2 మంత్రులు లేడీస్ ఇచ్చిండ్రు. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వాస్తవం గెలిచిన వాళ్ళు, శ్రీహరి గారితో 11 మంది ఎమ్మెల్యేలు. మీరు కలిసిమెలిసి పనిచేయాలి కానీ గొడవలు పెట్టుకోవద్దని ప్రజలలో బాగా చర్చ వచ్చింది ఈ మధ్యలో. ఈ చర్చలో భాగంగానే వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయి మళ్ళీ సయోధ్యకు వచ్చినట్టు నేను మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అది. కాబట్టి ఇది కేవలం తగ్గకుంటే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు సార్. వెనకట్ లెక్క ఏదో రాజశేఖర రెడ్డి పీరియడ్ లాగా ఇక్కడ కూడా ఏదో మనం ఏదో ఇండిపెండెంట్ గా క్రియేట్ చేస్తే కాదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మేమే దీన్ని డామినేట్ చేయాలని వాళ్ళు అనుకుంటే ప్రజలు తగిన విధంగా వాళ్ళు స్పందించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను కొండా మురళి ఇప్పటికే సరే హైకమాండ్ కానీ స్టేట్ లెవెల్ బాడీకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ తోటి వాళ్ళు దాంతో అక్కడికి ఆగిపోద్దని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇక వార్నింగ్ అంటే ఇప్పుడు నేను ఉన్నమాట చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మొదలు పెడితే స్టేట్ వరకు కూడా పెద్ద ఎత్తున ఉన్న లీడర్లను పోగొట్టుకోవాలి, లేకపోతే వీళ్ళతోటి ఘర్షణ పడి ఎలా కొట్టినా ఎలా కొడదా అనేటువంటి స్థితిలో లేదు ఇప్పుడు. అది వాళ్ళని ఏదో బుజ్జగించి సరే ఇప్పటి నుంచి ఇలా మాట్లాడడం బాగుండదు, మీరందరూ కలిసి పని చేయాలి, ఆడ ఉన్న వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని పోవాలి కదా అని మందలిచ్చి ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళను పక్కకు పెట్టి తీసేయడము, ఎందుకంటే ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి వాతావరణం ఎట్లుందంటే ఒకే ఒక్క క్యాండిడేట్ ఒకే ఒక్క ఎమ్మెల్యే బీసీ నుంచి ఎలక్ట్ అయింది ఆమె. అయితే అదొక వాళ్ళకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే రెడ్డిస్ 5 రెడ్డిస్ ఉన్నారు ఇక్కడ, ఒక వెలమ ఉన్నాడు, ఇక ఈ మిగిలిన 3 ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 4 ఎస్సీ ఎస్టీలు, 5 ఎస్టీ ఎస్టీలు ఉన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలతోటి ఇవి ఘర్షణలో వాళ్ళు భాగం కాదు. కానీ ఈ మిగిలిన గ్రూపులకు ఘర్షణ జరుగుతోంది. కానీ ఇది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించిన జిల్లా ఈ జిల్లా, అనూహ్యంగా సహకరించిన జిల్లా ఇది. కాబట్టి ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలన్నీ ఏమంటున్నాయంటే అరే ఇంతో అంతో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సాయం చేస్తుందేమో, ఈ డిస్టర్బ్ అయిన జిల్లాను బాగు చేయని అడుగుతున్నారు. ఈ మధ్యన తెలంగాణ ఇక్కడి వరంగల్ ప్రజలు కూడా యూత్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, సయోధ్యతో పని చేస్తారా లేదనేటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ జరిగింది, అపీల్ కూడా జరిగింది. కాకపోతే మాత్రం ఎవరు ఏమి డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసినా ఈ వరంగల్ ప్రజలు భరించే స్థితిలో ఏం లేరు. ఎవరైతే అట్లా బీసీ కార్డు ఏదైతే ఉందో, బీసీ అనే ఒక్క బలమే కాంగ్రెస్ పార్టీ అతన్ని టచ్ చేయకుండా ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతుందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీకి అది ఉండవచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అలా అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. కానీ ఇక్కడ అట్లా ఏదో ప్రజలంతా ఒక సైడు బీసీలంతా ఒక సైడ్ అని ఉన్నటువంటి పరిస్థితులు ఏం లేవు, అట్లేం లేదు. ఇప్పుడు ప్రజలలో కూడా ఏంటంటే అందరు ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా రెడ్డిస్ అయినా వెల్మాస్ అయినా ఎవరైనా కానీ ప్రజలను మమేకమై పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున క్యాస్ట్ పోలరైజేషన్ అయిపోయి వాళ్ళకు సపోర్ట్గా ఉండేటువంటి పరిస్థితులు ఏం లేవు. కాకపోతే ఒక మంత్రిగా ఆమెకు ఉండేటువంటి ఆ
స్టేటస్ అనేది ఉండాలని ప్రజలు కోరుకుంటారు, బీసీ ప్రజలు కూడా. కానీ వాళ్ళు చేసే ప్రతి తప్పుకు బీసీ ప్రజలు బాధ్యులైపోయి వాళ్ళకు సపోర్ట్గా వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి ప్రజలు కూడా ఏం లేరు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ జిల్లాను ఇలా రాక అవకాశం వచ్చినటువంటి 10 సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చిన ఈ జిల్లాకు సమగ్రంగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయడానికి 2 మంత్రులను మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో కొండా మురళి గారు కూడా ఆయన ఒక అతీతుడేం కాదు, ఆయన కూడా ప్రజల కోసం పనిచేయాలి, అందరితో కలిసి పనిచేయాలి. ఇక్కడ 5 ఎమ్మెల్యేలు వేరే వర్గాల వేరే కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక బీసీ మహిళకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాని పెద్ద మనసుతోటి వాళ్ళు చేయాలని అటు హైకమాండ్ కోరుకుని ఉంటుంది, ఈడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అదేదో వీళ్ళు చక్రం తిప్పి మేము ఇటు చేస్తాం అటు చేస్తాం మాత్రం అదేమి వీళ్ళది నడవది. వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యేది కూడా నడిచే పరిస్థితి లేదు వరంగల్లో. ఎవరు పెద్ద ఎత్తున డామినేట్ చేస్తారంటే కూడా అది ప్రజలు సహించే పరిస్థితులు లేరని కూడా ఇది గ్రౌండ్ రియాలిటీస్ అని చెప్పేది.